నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామాఫెరా హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ బోర్డ్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి టారో కార్డ్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్టల్ సజెషన్స్ కావాలనుకున్నా, క్వాలిటీ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామందికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. మీకు కుదిరినప్పుడు మీరు ఫుడ్ పెడుతూ ఉండండి, నీళ్ళు పెడుతూ ఉండండి. చాలా చోట్ల మీకు తెలుసు అవి మురికి నీళ్ళు తాగుతూ ఉంటాయి, టైంకి ఫుడ్ దొరకక చాలా దీన స్థితిలో ఉంటాయి. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఫుడ్ పెట్టలేకపోయినా పర్వాలేదు. దయచేసి వాటిని ఫిజికల్ అబ్యూస్ మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ మనకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఈ వీక్లో రిలేషన్ పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ లైఫ్లో, మీరు లవ్ లైఫ్లో కావచ్చు, పెళ్ళైన భార్యాభర్తలు కావచ్చు, పెళ్ళి చేసుకుందాము అని అనుకున్న ఎంగేజ్మెంట్ అయిన కపుల్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ వీక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ లైఫ్కి సంబంధించిన సీక్రెట్స్ మీరు ఏదైనా హైడ్ చేసినట్లయితే కనుక, ఏదైనా వాళ్ళకి తెలియకుండా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేకపోతే మీ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేని పర్సన్స్తో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వటం, వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, ఇంపార్టెన్స్ ఇవ్వడం లాంటివి కావచ్చు. ఏదైనా సరే ఈ వీక్లో మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ఇద్దరి మధ్యలో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవడం వల్ల, వీళ్ళు నాకు తెలియకుండా ఏదో సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే నేను వద్దు అన్న పర్సన్కి వీళ్ళు డబ్బుస్ ఎందుకు సహాయం చేశారు అనే విషయంలో కావచ్చు. ఏదైనా సరే థర్డ్ పర్సన్ వల్ల. అంతేకాకుండా నేను కాకుండా వీళ్ళ లైఫ్లో ఇంకొక పర్సన్ ఉన్నారు, నేను ఎప్పుడు అడిగినా వీళ్ళు ఏదో విధంగా చెప్పకుండా దాటేస్తున్నారు ఈ విషయాన్ని, బట్ ఏదన్నా యాక్సెప్ట్ చేయట్లేదు, బట్ సమ్వన్ ఈజ్ దేర్ వాళ్ళ లైఫ్లో అనుకునే విధంగా మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజమయ్యే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. మీరు కాకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు వేరే పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్రయారిటీ ఇవ్వడం అనేది నిజమే, నేను ఆ డౌట్ పడట్లేదు, నా డౌట్ నిజమే అనుకునే విధంగా ఈ వీక్లో ఆ షాకింగ్ నిజాలు మీకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని ద్వారా నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, నేను నమ్మకంగా ఉన్నాను, ఇంత జెన్యూన్గా ఉన్నాను, ఇది నాకు జరగాల్సిన అవమానము, లేకపోతే నాకు జరగాల్సింది కాదు ఇది అని చెప్పేసి చాలా హర్ట్ అవుతారు. చెప్పాలంటే ఈగోయిస్టిక్ ఫైట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. సో దాని నుంచి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి సెపరేట్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళతో కలిసి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని, ఆ ఏరియా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని, ఎక్కడైతే ఉన్నారో ఖచ్చితంగా పర్సన్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే వాళ్ళ పాస్ట్ లైఫ్కి సంబంధించిన విషయాలు కూడా కొన్ని తెలియడం వల్ల బాగా హర్ట్ అవుతారు. బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక చాలా బాగుంది. మంచి లాభాలు ఉంటాయి బిజినెస్లో, కొత్త ప్రాజెక్ట్స్ ఉంటాయి, బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు, సేల్స్ అనేవి బాగా పెరుగుతాయి, జనాకర్షణ ధనాకర్షణ బాగుంటుంది. అలాగే జాబ్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కొంచెం పనులు అనేవి లేట్ అవుతూ ఉంటాయి, చాలా బర్డెన్స్ పెరిగే అవకాశం, వర్క్ ప్రెషర్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది జాబ్ చేసే వాళ్ళకి. సాలరీ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ అండ్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఈ వీక్లో హ్యాపెనింగ్ జరిగే అవకాశం అయితే లేదు, టైం అయితే పడుతుంది. ఇకపోతే మంచి అండర్స్టాండింగ్తో ఉన్న కపుల్స్ ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా హ్యాపీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకుంటున్న పర్సన్స్కి సంబంధించి పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఫ్యామిలీతో కలిసి చాలామంది ఎక్కడికైనా వెళ్ళడానికి, వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేయడానికి, చిల్డ్రన్తో కలిసి ఎక్కడికైనా టూర్స్కి, ట్రిప్స్కి వెళ్ళాలని చెప్పేసి ఈ వీక్లో ప్లాన్ చేసుకుంటారు. అలాగే బంధువులు కూడా మీ ఇంటికి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్.